ఈ వెహికల్ మా ఫ్రెండ్‌దే. ఇచ్చేటప్పుడు వాడు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే 2 రోజులు, 3 రోజులు లేట్ అయినా పర్లేదు చేయమని చెప్పాడు. సో, మనకి కూడా ఖాళీ లేకపోవడం వల్ల వారం అయిపోయింది వెహికల్. సో, దీనికి చెప్పిన ఇష్యూస్ ఏంటంటే డూమ్ ఊగిపోతుంది, విరిగిపోతుంది, డూప్లికేట్ వేపించని చెప్పాడు. ఓకే. వదిలేంది. లాకెట్ పోయింది, బ్యాటరీ పోయింది, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, బ్రేక్ షూస్, సైడ్ స్టాండ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, తర్వాత డిక్కీ పట్టడం లేదు. అట్లానే వాటర్ వాష్ అనేది ఫ్రీగా చేయమని చెప్పాడు. అలానే ఇంకా చిన్న చిన్న కంప్లెయింట్స్ చెప్పాడన్నమాట మైనర్స్ అన్నీ కూడా. ప్లాస్టిక్ వెల్డింగ్ అని చెప్పేసి, సిగ్నల్ లైట్స్ వర్క్ అవ్వటం లేదు, స్పీడోమీటర్ పనిచేయట్లేదు, స్పీడోమీటర్ కంప్లీట్‌గా రీసెట్ చేసిమన్నాడు 87,000 తిరిగాయని చెప్పేసారు. సో, స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని చెప్పిన తర్వాత మనం మొదలుపెట్టాలి యుద్ధాన్ని. సో, ఫస్ట్ నేను లాకెట్‌తో స్టార్ట్ చేశాను. లాకెట్ ఏంటంటే ఫ్రంట్ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఏ స్కూటీ అయినా సరే కామన్ అది. లోపలని చేస్తాడు. నాకు అదే చిరాకు హోండాతో. సో, మొత్తం లాకెట్ ఎసేసి హ్యాండ్‌లోకి పడుతుందా చూసి, సీట్‌లోకి పడుతుందా చూసి, బ్యాక్ సీట్ లాక్ కిట్టిపోతే సీట్ మొత్తం బానెట్ మొత్తం బయటికి తీసి, మళ్ళా దానికి కొత్త లాక్ అయితే వేయడం జరిగింది. జెన్యూన్ పార్ట్సే వాడతామన్నారు అన్నీ కూడా. ఇంక ఇంజిన్ ఆయిల్ అయితే చూడండి కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. ఇట్లా వాడితే ఇంజిన్ లైఫ్ అనేది త్వరగా పోతుంది, తగ్గిపోతుందనమాట. అట్లనే ఎయిర్ ఫిల్టర్ ఖచ్చితంగా క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేసేసి, అట్లనే ఇంజిన్ ఆయిల్ కూడా వాల్వ్‌లోని సింథటిక్ అయితే వేస్తున్నాము. ప్రైస్ అన్నది ఎప్పుడు కూడా క్వాలిటీ బట్టి ఉంటుంది. క్వాంటిటీ బట్టే. తక్కువ క్వాలిటీ అయితే తక్కువ ఉంటుంది ప్రైస్ అన్నది. అది ఏదైనా సరే, ఏ ఐటెమ్ అయినా సరే, బైక్ అయినా ఏదైనా సరే. సో, అట్లనే గేర్ బాక్స్ ఆయిల్ కూడా బాగా డల్ అయిపోతే అది కూడా మళ్ళా సేమ్ డౌన్ చేసేసి, మొత్తం క్లీన్ చేసేసి, కొత్త గేర్ బాక్స్ అయితే వేయడం జరుగుతుంది. దీనికైతే 80, 90 గ్రేడ్ అయితే వాడండి. గేర్ బాక్స్ అనేది చాలా బావుంటుంది. నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అది మీ ఇష్టం. సో, ఇక బ్రేక్ షూస్ విషయానికి వచ్చేసరికి ఎవరో లాస్ట్ టైమ్ ఏఎస్‌కే బ్రేక్ షూస్ వేశారు. ఏఎస్‌కే కాదు యాక్చువల్‌గా వేయాల్సింది హీరో కంపెనీ వేయాలి. దానివల్ల డ్రమ్ అండ్ స్టెప్ వస్తే మళ్ళా బ్రేక్ షూలు కూడా హెవీ బ్రేక్ షూలే కస్టమర్ ఏయమని చెప్తే, హెవీ బ్రేక్ షూలు అయితే వేయడం జరిగింది. హీరో కంపెనీ అనమాట. సో, బ్యాటరీ వేసేసి ఎక్స్‌ట్రా 2 ఇయర్స్ వారంటీ, 2 ఇయర్స్ గ్యారంటీ అట్లాగే స్పీడోమీటర్ కేబుల్ వేసేసి, స్పీడోమీటర్ మీటర్‌కో రీసెట్ చేసేసి, సిగ్నల్ లైట్స్ మొత్తం స్విచ్ ఫంక్షనింగ్ అవ్వకపోతే స్విచ్ రిపేర్ చేసి, మొత్తం అన్నీ కూడా సైడ్ స్టాండ్ కూడా వేసేసి, అన్నీ వర్క్ అవుతున్నాయో లేదో మొత్తం స్టెప్ బై స్టెప్ 2 టైమ్స్ చెక్ చేసిన తర్వాత వెహికల్ అయితే నేను ఒక టెస్ట్ రైడ్‌కి వెళ్ళాను. అంటే స్పీడోమీటర్ చేశాను కదా! ఇంతకుముందు స్పీడోమీటర్ పని చేయలేదు. సో, అది పని చేస్తుందో లేదో అని చెప్పేసి టెస్ట్ రైడ్‌కి వెళ్తే స్పీడోమీటర్ కూడా సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది. జీరో చేసేసాను కంప్లీట్‌గా. సో, ఆఫ్టర్ ఫైనల్‌గా వాటర్ వాష్ చేపించాను. వాటర్ వాష్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పాడు గానీ, ఫైనల్‌గా డబ్బులిచ్చేసాడు. ఏమాత్రం కూడా డబ్బులు తగ్గియలేదు. రియల్లీ వాడు కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు.